హాయ్, దిస్ ఇస్ నిధి. లాస్ట్ ఇయర్ పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది, మనం ఇంకా మర్చిపోలేదు. ఒక మతం పేరుతో మతం తెలుసుకుని మనుషులని దారుణంగా చంపేయడం అనేది యావత్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది. అండ్ ఇంకా అలాంటి ఇన్సిడెంట్స్ మర్చిపోక ముందరే మళ్ళీ అలాంటివే జరగడం అనేది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. వెరీ రీసెంట్లీ నిన్న ముంబైలో మీరా రోడ్ ఏరియాలో ఒక 31 years old జైద్ జుబైర్ అన్సారీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కారణం అటెంప్ట్ టు మర్డర్. అక్కడ నయానగర్ ఏరియాలో ఒక అండర్ కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేసే 2 సెక్యూరిటీ గార్డ్స్ ని ఆయన అత్యంత దారుణంగా పొడి చేశారు. అటెంప్ట్ టు మర్డర్. సో కారణం ఏంటి అనేది ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో అయితే ప్రైమరీ మనకు ఫస్ట్ వచ్చిన సోర్సెస్ ప్రకారం ఏం జరిగింది అంటే, ఆ 2 సెక్యూరిటీ గార్డ్స్ రాజ్ కుమార్ మిశ్రా అండ్ సుబ్రోతోన్ సేన్ అనే 2 వ్యక్తులతో ఈ అన్సారీ అనే వ్యక్తి గొడవకి దిగటం అండ్ అలానే ఆ గొడవలో నుంచి అత్యంత దారుణంగా కత్తితో పొడవటం జరిగింది. అందులో మిశ్రా అనే వ్యక్తి ఆల్రెడీ చాలా సీరియస్ గా ఉంది, ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ 8 years ఆల్రెడీ ఈ ఇన్వెస్టిగేషన్ లో జాయిన్ అయింది యాంటీ టెర్రరిజం స్క్వాడ్. సో ఆల్రెడీ వాళ్ళు ఇంటరాగేట్ చేస్తున్నారు అండ్ తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అయితే ఆల్రెడీ వీళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ తోనే కాకుండా BNS సెక్షన్ 196(1) కింద, సో సింపుల్ గా చెప్పాలంటే ప్రమోటింగ్ ఎనిమిటీ, hatred on the grounds of ఒక స్పెసిఫిక్ రిలీజియన్, కాస్ట్ మీద ఇట్లాంటి హేట్రెడ్ అండ్ ఎనిమిటీని ప్రమోట్ చేయడమే ఈ సెక్షన్. సో ఈ సెక్షన్ మీద కూడా అతని పైన ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ అయి ఉంది అండ్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. విత్ ఇన్ 1 hour సెక్యూరిటీ CCTV ఫుటేజ్ ఏదైతే ఉంటుందో అదంతా చూసి అండ్ ఇంకా మనకి ఫర్దర్ డీటెయిల్స్ రావాలి. సో ఆల్రెడీ పెహల్గామ్ టెర్రర్ అటాక్ లాంటి ఒక సీరియస్ అంత పెద్ద ఇన్సిడెంట్ తర్వాత మనం ఆపరేషన్ సింధూర్తో కౌంటర్ అటాక్ చేసాం. బట్ స్టిల్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరుగుతున్నాయంటే ఐ థింక్ డెఫినెట్ గా మన ఇండియన్ గవర్నమెంట్ చూస్తూ అయితే ఉండదు అండ్ దీని ఫర్దర్ డీటెయిల్స్ అవన్నీ ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ iNews.